క్షత్రియులే రాజు కావాలనే ఆంక్షలు ఉన్నప్పుడు సామాన్యుడైనటువంటి కులవృత్తులు చేసుకున్న వాళ్ళు మేమెందుకు రాజు కావద్దని చెప్పి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని కులాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 33 కోటలను జయించినటువంటి వీరుడు తెలంగాణ వీరుడు. ఇలాంటి వీరుని చరిత్ర కనుమరుగు చేసింది. కానీ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన చరిత్రను భద్రపరిచి వాళ్ళే ఒక పెద్ద ఇంగ్లీష్లో పుస్తకాన్ని రాసి మొట్టమొదటిగా పేర్వారం జగన్నాథం గారు ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు సందర్శించి ఇంత గొప్ప చరిత్ర గల ఈ వీరుని చరిత్ర తెలంగాణలో కనుమరుగు చేసిండ్రు, కేవలం తెలంగాణ బిడ్డ అయినందుకేనా లేకపోతే బహుజనుడు అయినందుక అని చెప్పి బాధతో ఆ పుస్తకాన్ని తెచ్చి ఆయన ఫోటోను ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఆవిష్కరించడం, దాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఇలాంటి గొప్ప వీరుణ్ణి ఖచ్చితంగా మనం సత్కరించుకోవాలి, జాతికి చెప్పాలని చెప్పి మరి ఆ రోజు జయంతి వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా అధికారిక కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారి కోటను రచించడం, గ్రానైట్కి ఇచ్చినటువంటి భూములను రద్దు చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి 4000 ఎకరాలను ఇవ్వడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా కులవృత్తులు పునరుద్ధరణ జరుగుతూనే వీళ్ళు బాగుపడతారని చెప్పి ఇలా అనేక కులాలకు వృత్తులకు గౌరవం ఇస్తూ మహనీయులను అధికారికంగా చేసుకుంటూ ఈ కుల వృత్తులను బాగుపరిచే క్రమంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, గొలుసుకట్టు చెరువులు కూడా పాపన్న మహారాజు చేసినటువంటివే. అవన్నీ 10 సంవత్సరాల కాలంలో పాపన్న చరిత్రతో పాటుగా విగ్రహాలను కూడా వేలాది విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడంలో మరి మా నాయకుడి యొక్క ప్రోద్బలంతో ఎంతో చరిత్రను ముందుకు తీసుకుపోవడం జరిగింది. వైన్ షాప్ల రిజర్వేషన్ కావచ్చు, గీత కార్మికులకు వృత్తి పన్ను పూర్తి రద్దు చేయడం, నిజాం ప్రభుత్వంలో ఆయన కొట్లాడి వృత్తి పన్ను రద్దు చేయాలని చెప్పి కొట్లాడడం జరిగింది. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో మా 10 ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో వృత్తి పన్ను రద్దు చేయడం, లైసెన్సులను 10 సంవత్సరాలకు పొడిగించడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను తెరిపించడం, కుల వృత్తులను ప్రోత్సహించడం, యాదవులకు గొర్రెలు ఇవ్వడం, చేప పిల్లలు ఇవ్వడం, అట్లా అనేక కులాలకు రక్షించుకోవడం అనేది 10 సంవత్సరాల కాలంలో జరిగింది. మరి నేడు విధ్వంసం జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేరకుండా మళ్ళా మొదటికి దుకాణాలను బంద్ చేయడం, కలు దుకాణాలను బంద్ చేయడం, వేస్తున్న 3 లక్షల రూపాయల గొర్రెల పంపిణీ చేయకపోవడం, చేప పిల్లలు ఇప్పటివరకు కూడా వర్షాలు పడుతున్నా ఇంకా తీయకపోవడం, అట్లా అనేక వృత్తులకు అన్యాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ ఈ కుల వృత్తులను పునరుద్ధరణ చేయగలుగుతారనే నమ్మకం, విశ్వాసం 10 ఏళ్ల కాలంలో చదువుకోవాలని ప్రతి మండలానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇలాంటి మహనీయుల యొక్క ఆశయాలే. కనుక ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం పెడతా ఉన్నారు, విగ్రహంకు స్థలం. గతంలోనే మేము 2 సంవత్సరాల క్రితమే అక్కడ స్థలాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఆనాటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థలాన్ని కేటాయించినాం, 3 కోట్ల నిధులు కేటాయించినాం. మరి ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఓన్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మూసేసిన దుకాణాలు తెరవాలి, ఇస్తానన్న 20% బార్ అండ్ రెస్టారెంట్లో వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలి, పాపన్న పేరు మీద జనగాం జిల్లాకు పేరు పెట్టాలి, ఇంకా బీసీ కులాలకు ఇస్తానటువంటి హామీ నిలబెట్టాలి. ముఖ్యంగా 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.